పోయిన పాలక మండలిలో మున్సిపల్ చైర్మన్గా ఉన్నటువంటి హనుమన్లు గారే కానీ, వైస్ చైర్పర్సన్గా ఉన్నటువంటి రామాదేవి గారే కానీ, హనుమన్లు గారి కుమారుడే కానీ ముగ్గురు ఏదైతున్నదో ఓడిపోవటము మరి పాలక మండలి యొక్క మరి పాలక మండలి యొక్క అంటే అవినీతికి, అసమర్థతకు, అవకతవకలకు ఇట్స్ అన్ ఎగ్జాంపుల్. వీళ్ళ కేవలం జగిత్యాల మున్సిపాలిటీ కాదు, ఎమ్మెల్యే గారి యొక్క ప్రాబల్యం ఏదైతున్నదో ఏ విధంగా జగిత్యాల మున్సిపాలిటీని అప్రతిష్ట పాలు చేసిండో రాయకల్ మున్సిపాలిటీని అప్రతిష్ట పాలు చేయడంతో ఆయన బీఫామ్ ఒకే ఒక్కటి. మున్సిపల్ చైర్పర్సన్ ఈ లాస్ట్ విత్ 500 votes, వైస్ చైర్పర్సన్ లాస్ట్, చైర్పర్సన్ సన్ లాస్ట్. ఇలా కాంగ్రెస్ పార్టీ 3 బీఫామ్ పోటీ చేస్తే అంటే ఒరిజినల్ కాంగ్రెస్ 2 గెలుచుకున్నామే, 2 గెలుచుకున్నాం. మేము చేసింది 3, 2 గెలుచుకున్నాం చెప్పండి. ఒక ఇండిపెండెంట్ అభ్యర్థి నాగరాజు గెలుచుకుందని చెప్పండి. వాస్తవంగా రాయకల్ ఏదైతుందో అంటే ఇంత బలోపేతంగా ఉన్నటువంటి ఒక కాంగ్రెస్ పార్టీని ఇలా పూర్తిగా అసలు చిన్న భిన్నం అని చెప్పంటూ నేను చిన్న భిన్నం చేసి వదిలేసిండే అంటూ నేను